ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా అనే ఒక పాట వినే ఉంటారు విజయశాంతి సినిమాలు. విన్నారా ఆ పాట? సో సేమ్ అలాంటి సీన్ ఏంటంటే ఒక జనసేన నాయకుడు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక వారాంతపు పలుకల పత్రికలోనే హెడింగ్ జాకెట్ చీర లాగేసి ఒక మహిళను చూడండి. జాకెట్టు తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక, మళ్ళీ వేరే వాళ్ళు పెడితే వాళ్ళ కోపాలు వస్తాయి కదా. జాకెట్ చీర ఆమె చూడండి ఎట్లా పడుకోలేదు పాపం. జాకెట్టు చీర లాగేసి మహిళపై జనసేన పార్టీ నాయకుడి దాష్టికం, దాడిలో కుమారుడికి గాయాలు. జాకెట్ చీర లాగేసి చివరికి ఆమె జాకెట్లు చేపెట్టేసి ఆమె గొలుసులు కానీ లాక్కొని వెళ్ళిపోయిందట. అది అది చదివే అంతకుముందు ఆమె ఏమంటుందో చూడండి పాపం. అంతా పాపం చినిగిపోయి అంటే ఆడ వాళ్ళు ఏమంటారు అదేదో సరిచేసి పాపం ఏం చెప్తాను చూడండి, వేరే ఛానల్లో పెట్టారు. అయ్యో జాకెట్ చీర లాగేసి మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి దానంతో కూడా కాంపౌండ్ పోయేసి కొట్టి అక్కడ పడేసిపోయింది. కాళ్ళ చేత కత్తులతో కొట్టిన మన కత్తులతో మాకు చేతులు దెబ్బలు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం జాకెట్ చేసి 8 మంది వచ్చారు మమ్మల్ని ఈ పని చేసారు. అదేమనంటే నాయకులు అని చెప్తాను. మేము జనసేన నాయకులు, మేము జనసేన నాయకులు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి. విషయం ఏంటంట, ఆ తెలుగుదేశం పార్టీ పత్రిక రాసుకుంటూ వచ్చిందని ప్రకారమే పొలంలో అక్రమంగా దారి వేయడమే కాదు, అడ్డొచ్చిన తల్లి కొడుకుపై జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ చీర చించేసి జాకెట్ను లాగేసి బంగారు సరుడును లాక్కొని, బంగారు గొలుసు లాక్కొని వెళ్ళిపోయినట్టు మంగళసూత్రం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద హబీపురం గ్రామంలో అట. పెద్ద హబీపురం గ్రామానికి చెందిన అనసూయమ్మ, జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఊస వెంకట్రావుల పొలాలు పక్కపక్కనే ఉన్నాయట. ఈ తరుణంలో ఉదయం వెంకట్రావు తన పొలం కోసం అనసూయమ్మ పొలంలో నుంచి జేసీబీ ద్వారా దారి ఏర్పాటు చేస్తున్నాడట. ఈ విషయం తెలుసుకున్న అనసూయమ్మ తన కుమారుడు సాయినాథ్ను వెంట పెట్టుకుని పొలం వద్దకు చేరుకొని పనులను అడ్డుకుందట. దీంతో ఆగ్రహించిన వెంకట్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి అనసూయమ్మపై దాడి చేసి గాయపరిచాడు. అంతేగాక ఆమె జాకెట్ చీర లాగేసి మెడలోని బంగారు నారను లాక్కొని వెళ్ళిపోయారు. దీంతో తల్లి కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్కి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారట. తల్లి కొడుకును ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారట. ఎంత దారుణం.